పిస్తా బాగుంది. హే గాయ్స్, చూసారు కదా, ఫైనల్లీ ఇట్స్ అ హిట్. ఫైనల్గా నేనైతే మోస్ట్గా ట్రెండ్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఎలా వస్తుందో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది. సో ఎలా చేద్దామో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి చాక్లెట్ అన్నది మెల్ట్ చేసేసుకున్నాను అనమాట. సో ఆ చాక్లెట్ అన్నది మౌల్డ్లో వేసేసి సో ఇట్లా ప్యాక్ చేస్తున్నాను. సో మంచిగా సెటిల్ అయిపోద్ది చాక్లెట్ అన్నది. సో ఇక్కడ వచ్చేసరికి సన్న సేమియా అయితే తీసుకున్నాను అనమాట. కునాఫాకి యూజ్ చేస్తుంది కదా. సో ఇదైతే కొంచెం చిన్నగా అయ్యేంత వరకు స్మాష్ చేసేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో బటర్ వేసుకుని అది మెల్ట్ అయిపోయాక ఈ సేమియా అన్నది అందులో యాడ్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పక్కన వచ్చేసరికి నేను పిస్తాషియోస్ అన్నది గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ పిస్తాస్ అన్నవి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ఇందులో అయితే కండెన్స్డ్ మిల్క్ అన్నది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ అయితే నాకు ఇంకొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కింద ఉంటే బాగుంది అనిపించింది, కానీ మాది స్వీట్ అయిపోతుందేమో అని చెప్పి నేను ఎక్కువ యాడ్ చేయలేదు. సో అది తీసుకొచ్చి మన సేమియాలో వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసాక మనం ఆల్రెడీ మౌల్డ్లో చాక్లెట్ అన్నది వేసేసుకున్నాం కదా, అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ అయిపోయాక ఈ సేమియా అది తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తామంట. పెట్టేసి పైన మళ్ళీ చాక్లెట్ వేసేసి మంచిగా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలా ఒక 1 అవర్ ఉంటే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు డిమోల్డ్ అనేది చేస్తాం. కొంచెం జాగ్రత్తగా తీయండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ పిస్తాచియో ఫ్లేవర్ ఇంకా చాక్లెట్ బాగా సింక్ అయిందేమంట. లోపల అయితే క్రంచీగా, బయట చాక్లెట్ సాఫ్ట్గా చాలా బాగుంది. ఏంటిది? కునాఫా చాక్లెట్ ఎలా ఉందండి? పిస్తా చాలా బాగుంది.